రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పార్టీకి నాయకుడు ఈ జగన్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి గారు. అసలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న పార్టీకి ఇప్పుడు బలం తగ్గిపోయింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి దాదాపు 50 మంది శాసనసభ్యులు వెళ్ళారంట. శ్రీదేవి గారు నేను ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను కూడా చూసిన. డాక్టర్ సుధాకర్ గారు లాగా, డాక్టర్ అచ్చన లాగా ఆమెని చంపేస్తారు వైకాపా నాయకులని ఆమె భయపడతా చెప్పింది. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, జగన్ ఇళ్ల కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. మనం చెప్తాం కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఇంకొక ఎమ్మెల్యే చెప్తున్నాడు, అమ్మయ్య మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ జగన్ రెడ్డిని మేము తిట్టగలుగుతామని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తాడు. ఇంకొక ఎమ్మెల్యే చెప్తున్నాడు, 50 మంది శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారు, అసలు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తామండి, మేమే జగన్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్తాడు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అవినీతి పైన పోరాడినందుకు, గొంతు విప్పి మాట్లాడినందుకు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేసినారు. నిజంగానే 151 సీట్ల గెలిచిన పార్టీ 151 సీట్లతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎలా పరిపాలించాలా, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలా? కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? వాళ్ళే అంటున్నారు జగన్ కరోనా కానా దారుణం అని. జగన్ దగ్గర పొరపాటున గాలి పీల్చితే జగనోరా వైరస్ వస్తుందంట. ఆ జగనోరా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో నేను చెప్పాలి. జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు మార్చాడు. ఏకంగా తిరుమల వెంకన్న సమితిలో ఈరోజు గంజాయి దొరుకుతుంది. గురుజాలలో వైకాపా నాయకులు ఏకంగా గంజాయినే పండిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంట గిట్టుబాటు ధర లేదండి ఎక్సెప్ట్ గంజాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా విపరీతంగా గంజాయి దొరుకుతుంది. ఈ జగనోరా ఆంధ్రప్రదేశ్ని ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చాడండి. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి ఇప్పుడు అంతా ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతిని తీసుకొచ్చింది. ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. 3 పెళ్లి చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారు. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్